బిగ్ టీవీ ప్రజల ఆరోగ్యం కోసం ఒక సంకల్పంతో ఒక ఉద్యమంతో ముందుకు కదులుతుంది. ప్రధానంగా ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక సంకల్పంతో ముందుకు కదులుతుంది. అందులో భాగంగానే మారుమూల ప్రాంతాలు అదేవిధంగా గూడాల్లో అదేవిధంగా తండాల్లో కూడా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో అట్టడుగు వర్గాలకి మందుల్ని పంపించేస్తుంది. అదేవిధంగా వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైతే ఆపరేషన్లు కూడా నిర్వహిస్తుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఏదైతే ఒక సామాజిక ఉద్యమంతో బిగ్ టీవీ కదలడం అదేవిధంగా కదలడమే కాకుండా ఒక నిపుణులైన వైద్యుల చేత ఏదైతే మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో డాక్టర్లు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వెళ్ళలేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో లక్షలు ఖర్చు చేయలేని నిరుపేదలు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వారందరికీ గడపకే వైద్యం అందించే విధంగా చర్యలు చేపడుతుంది. అదేవిధంగా మారుమూల గడపల్లో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఇప్పటికే 100కు పైగా హెల్త్ క్యాంపులు నిర్వహించింది. ఈరోజు ఒక్కరోజు కూడా ఒకటే రోజు ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఒక చరిత్ర ఒక విప్లవం అని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ ఒక ఉద్యమం ఆరోగ్య ఉద్యమం కోసం ఈరోజు 100కు పైగా హెల్త్ క్యాంపులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహిస్తూ లక్షలాది మంది నిరుపేదలకి వైద్యం అందిస్తుంది. మనం ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలోని మారుమూల ప్రాంతం మల్యాల గ్రామంలో ఉన్నాం. ఈ ఊరు ఏదైతే జన్నారం మండలానికి సంబంధించిన ఈ గ్రామం పేరు చెప్తే అసలు ఈ మండలంలో ఉన్నవారు కూడా ఈ గ్రామానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ బిగ్ టీవీ అదేవిధంగా టచ్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ల బృందం అదేవిధంగా బిగ్ టీవీకి సంబంధించిన బృందం అంతా కూడా కీకారణ్యం నుంచి అడుగులు వేస్తూ ముందుకలతో గ్రామానికి చేరుకుంది. వాగులు వంకలు దాటుతూ ఏదైతే కొండలెక్కుతూ బండలు దాటుతూ ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా టచ్ హాస్పిటల్కి సంబంధించిన నిపుణులైన వైద్యులు కూడా ఇక్కడ ఎవరైతే నిరుపేద రోగులు ఉన్నారో ఆదివాసీ రోగులందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీపీ షుగర్కు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు నిర్వహించడమే కాకుండా రక్త పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారికి అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా మందులు పంపిణీ చేసిన అనంతరం ఏదైతే తర్వాత ఆపరేషన్లు కూడా నిర్వహించడానికి ఇక్కడ ఉన్న ఆదివాసీ బిడ్డలందరికీ కూడా ఒక భరోసానిస్తున్నారు. ముఖ్యంగా బిగ్ టీవీ ఒక పేద ప్రజల సంకల్పంతో ఏదైతే నిర్వహిస్తుందో ఒక హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుందో టచ్ యాజమాన్యం అదేవిధంగా నిపుణులు కూడా ఏదైతే అందుకు అండగా నిలబడుతున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీలు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, మీ గూడెంలో మీ ప్రాంతంలో ఈ విధంగా ఒక బిగ్ టీవీ టచ్ ఏదైతే యాజమాన్యం ఉందో ఈ రెండు కలిసి మీ ఊర్లో హెల్త్ క్యాంపు నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే బీపీ షుగరు దగ్గు దమ్ము అలాంటి టాబ్లెట్స్ వాళ్ళు బీపీ షుగర్ టెస్ట్ చేసుకుంటే మందులు ఇస్తున్నారు. చాలా మంచిగా అంటే ముఖ్యంగా మీ గ్రామానికి సంబంధించిన విషయం మీ మండలంలో ఉన్న వాళ్ళకి తెలియదు. బిగ్ టీవీ కానీ అదేవిధంగా టచ్ హాస్పిటల్ కానీ ఈ ప్రాంతానికి వచ్చి మీ పేద ప్రజలు అట్టడుగు వర్గాలు నాయకపోడు ఆదివాసీ వర్గాలకి వైద్య సేవలు అందించడం ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. మా దగ్గరికి వచ్చి గవర్నమెంట్ తరఫున వచ్చి ఇట్లా దగ్గు దమ్ము బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు మందులు ఇస్తుందంటే సర్కారుకు సంబంధించిన వైద్యులు సైతం వర్షాకాలంలో రాలేని పరిస్థితి, కానీ ఒక ఛానల్గా ఒక మీడియాగా మీ ముందుకు రావడం వైద్య సేవలు అందించడం ఎట్లా అనిపిస్తుంది? వర్షాకాలం అయితే ఎవరు రారు సరే. ఎప్పుడు వచ్చినా ఇప్పుడు వాగు తక్కువ ఉంటుంది, అందుకే ఇప్పుడు ఎవరైనా వస్తారు. వర్షాకాలం బాగా ఇబ్బంది. ఇక్కడ ఉన్న ఎవరైతే ఆదివాసీ బిడ్డలు చెప్తున్నమాట, ముఖ్యంగా మా గ్రామానికి రావాలంటే మండలంలో ఉన్న అధికారులే రారు, కానీ ప్రైవేట్కి సంబంధించిన వైద్యులు అదేవిధంగా బిగ్ టీవీ ఒక సామాజిక ఉద్యమం తీసుకుంది. ఆ ఉద్యమానికి టచ్ హాస్పిటల్కి సంబంధించిన వైద్య నిపుణులు కూడా రావడం పట్ల వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మరికొంతమంది ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మేడం, ఇక్కడ మీకు హెల్త్ క్యాంపు పెట్టడం ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది అనే అంశంపై కూడా వాళ్ళు ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మా ఆదివాసీ బిడ్డల కోసం ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించడం పట్ల వారందరూ కూడా ఒక హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మరొక మహిళ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మేడం, మీ గ్రామానికి వచ్చి హెల్త్ క్యాంపు నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మీరు మా ఊళ్ళోకి వచ్చి మా హెల్త్ చూడడానికి సారగా గర్వంగా అనిపిస్తుంది మాకు. ముఖ్యంగా ఆదివాసీ గూడెమైన మీ గూడానికి రావడం, మీ గడపకు రావడం, మీ ఇంటికి వచ్చి మీకు మందులు ఇవ్వడం ఎట్లా అనిపిస్తుంది? గౌరవంగా అనిపిస్తుంది.
చాలా మంచిగా అనిపిస్తుంది. ముఖ్యంగా మీ ప్రాంతానికి సంబంధించిన మహిళలు మీరు కానీ బయటకు వెళ్ళి వైద్యం తీసుకున్న పరిస్థితులు ఉన్నాయా? ఇంతవరకు అయితే లేవు, వెళ్ళొచ్చే అవకాశం ఉండొచ్చు. ఇది ఇక్కడున్న ఆదివాసీ మహిళ చెప్తున్నమాట. మా గ్రామానికి సంబంధించిన వాళ్ళు బయటకు వెళ్ళి వైద్యం తీసుకుందామంటే వెళ్ళలేని ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడికి బిగ్ టీవీ రావడం, అదేవిధంగా వాళ్ళకి అండగా ఏదైతే బిగ్ టీవీ చేస్తున్న ఒక సామాజిక ఉద్యమానికి టచ్ హాస్పిటల్ రావడం పట్ల గిరిజనులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏదైతే టచ్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. వారు ఎట్లాంటి ఫీలింగ్ ఉంది, వాళ్ళు ఎలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అనే అంశాన్ని వారిని తెలుసుకుందాం. ఆ బోలియే కైసా है ఫీలింగ్? टच हॉस्पिटल मैनचेरियल की तरफ से आए हैं हम और बहुत अच्छा लग रहा है। यहाँ पर आदिवासी लोगों को, बहुत सारे लोगों को, पेशेंट को देख रहे हैं। बहुत सारे पेशेंट को यहाँ पर पुराने क्रॉनिक प्रॉब्लम्स है, जैसा मल्टीपल जॉइंट्स पेन और ब्लड प्रेशर, बीपी, शुगर अनडायग्नोज्ड है। इन लोगों को आरोग्यश्री हमारे पास हॉस्पिटल में चालू किया है अभी। आरोग्यश्री से प्रधानमंत्री योजना हमारे चीफ मिनिस्टर साहब की तरफ से, गवर्नमेंट की तरफ से ये फ्री सर्विसेज है। तो रिक्वेस्ट है कि ये लोग आके देखें। हम लोग यहाँ पर अभी छोटा बेसिक ट्रीटमेंट दे रहे हैं, लेकिन उनको आके पूरा वर्कअप करना चाहिए, देखना चाहिए। आने वाले दिन में यदि सर्विस करेंगे आप हॉस्पिटल? डेफिनेटली हम वी आर प्रॉन टू डू दिस। हम लोग पूरी सर्विस के लिए रेडी हैं। हमारे पास बहुत सारे पेशेंट आ रहे हैं। अब इतनी अंदर यहाँ पर गाड़ी आने का भी मुश्किल है। हमारे आते वक्त एम्बुलेंस फंस गया था, मुश्किल से निकाल के आए। तो यहाँ पर पेशेंट्स को मुश्किल होता है। इसके लिए हम खुद टच हॉस्पिटल की मंचेरियल की तरफ से डॉक्टर्स, सिस्टर्स फ्री मेडिसिन दे रहे हैं, एडवाइस दे रहे हैं और उनको बोल भी रहे हैं कि हमारे पास आइए, हम आपको अच्छे से अच्छा सर्विस देंगे और या फ्री ट्रीटमेंट सारा कुछ देंगे। ఇది ఇక్కడున్న డాక్టర్ చెప్తున్నమాట. ముఖ్యంగా ఇది మారుమూల ప్రాంతం, కనీసం వాహనంలో కదులుదామంటే కూడా కదలలేని పరిస్థితి. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు ఉన్న ప్రాంతం. ఆదివాసీ బిడ్డలందరూ కూడా జన్యు సంబంధమైన రోగాలు, దీర్ఘకాలికమైన రోగాలతోని తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడుతున్న ఏదైతే అంశాన్ని బిగ్ టీవీ పరిగణనలోకి తీసుకుంది. పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించింది. ఆ హెల్త్ క్యాంపుకు టచ్ హాస్పిటల్ డాక్టర్గా తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని వైద్య క్యాంపులు నిర్వహిస్తే, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తే తాము అండగా నిలబడతామని డాక్టర్లు ఒక భరోసానిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీ న్యూస్, మంచిర్యాల జిల్లా.